ఏంటి ప్రభాస్ అన్న ఫ్రీగా హాస్పిటల్ కట్టిస్తున్నాడా? ఎస్, అదెందుకో తెలియాలంటే నువ్వు చూడాల్సిందే. ఇండియాలో 101 కోట్ల మంది డయాబెటీస్ తో బాధపడుతుంటే 136 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. వీళ్ళందరూ చాలా యంగ్ పీపుల్ అన్నమాట. ఈ స్టడీస్ చెప్తుంది ఏంటంటే ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది. ఇంకా చాలా మంది ప్రీ డయాబెటిక్ యంగ్ ఏజ్ లోనే మారిపోతున్నారు అనమాట. దీని గురించి మన ప్రభాస్ అన్న హైలీ ఎక్విప్డ్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో హాస్పిటల్ కట్టిస్తున్నాడు, ఇది కూడా ఫ్రీగా. భీమవరంలో కట్టిస్తున్నాడు అంటే ఇది ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ ట్రీట్మెంట్ కోసం. వాళ్ళ అంకుల్ కృష్ణంరాజ్ గారి డ్రీమ్ అంట. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటే వాళ్ళకి ఇమీడియట్ గా ఈ వీడియో షేర్ చేయ, వాళ్ళకి ఏదో రోజు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత మంది చూస్తున్నారు, ఎంత మంది ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తున్నారో ఒక లైక్ చేయండి. నేను చాలా మంది నా క్లయింట్స్ లో చూస్తున్నాను అనమాట. యంగ్ ఏజ్ లోనే ఒక 20-25 లోనే ప్రీ డయాబెటిక్ గా మారిపోతున్నారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే నీ డైట్ ని, లైఫ్ స్టైల్ ని మార్చుకొని ఏం తినాలి, ఎంత తినాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, సో లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటే డెఫినెట్ గా అది రివర్స్ అవుతుంది. చాలా మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు లైట్ తీసుకుంటారు అనమాట, ఆ తర్వాత చూసుకోవచ్చులే అని. ఇప్పుడు డయాబెటిక్ వెళ్ళిపోతాం. మన డైట్ బుక్ లో ఉన్న రెసిపీస్ ఫాలో అయ్యి చాలా మంది మన క్లయింట్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ టెస్టిమోనియల్స్ అన్ని ఇచ్చాను. వీళ్ళందరూ వీళ్ళ హెల్త్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. ఇట్స్ యువర్ టర్న్. నీ లైఫ్ స్టైల్ ని సెట్ చేసుకుంటే సగం జబ్బులు దానంతట అదే ఎగిరిపోతాయి అబ్బా. ఎవరైతే సీరియస్ గా కసిగా నా క్లయింట్స్ లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకుంటున్నారో డెడికేటెడ్ పీపుల్ మాత్రమే డిఎం చేయండి. ఈ అడ్డమైన చెత్త డైట్ల జోలికి వెళ్ళాం అనుకో, నీ హెల్త్ షెడ్కి వెళ్ళిపోతుంది.